V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ డిఎల్బి స్కూల్ విద్యార్థులు 25వ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్. అప్పుడు చదువుకున్న విద్యార్థులను చూసి అప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయని ప్రతి ఒక్కరూ టీచర్తో పాటు స్టూడెంట్స్ కూడా తెలియజేశారు. అందరి తరపున ఒక అవకాశం ఇచ్చారు. అంటే ఇప్పుడు నా మాటల్లో నా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడినట్టే మా టీచర్స్ తోటి. ఎందుకంటే ఒక్కరి గురించి పేరున నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మా ప్రాథమిక ఉపాధ్యాయులు అందరూ వచ్చారు. చాలా ధన్యవాదాలు. అందరికీ శుభస్వాగతం. మిమ్మల్ని అందరినీ స్మరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేడం గారి శిక్షణ, మీరు నేర్పిన విద్యాబుద్ధులు ఎల్లప్పుడూ ఉండిపోతాయి. అమ్మ, మీరందరూ మమ్మల్ని ఎప్పటికీ మీ ఆశీస్సులు కావాలి. మీరు ఎప్పుడు నాగరాజు గారిని వేదిక మీదకి వచ్చి మా ఉపాధి చాలా చక్కనైన రీతిలో జరిపించాలని కమిటీ సూచన మేరకు విద్యార్థి విజయనగరం వస్తున్నాడు. విజయనగరంలో మంచి ఆఫీసర్ డాడీ కట్టించారు, ఎంపీ చేశాడు. నెక్స్ట్ అప్పారావు సార్. వాసుపల్లి నాగరాజు. నేను డిఎల్బిలో జాబ్ చేస్తాను. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్. ఈ 25 ఇయర్స్ డిఎల్బి స్కూల్ సంబంధించిన మాస్టర్స్ అందరూ కూడా 25 సంవత్సరాల సందర్భంగా వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమాన్ని వాళ్ళ తాలూకా విద్యార్థులందరూ కూడా ఇక్కడ చేసి వాళ్ళకు ఉన్నతమైన అవకాశాలు కల్పించాలని, వాళ్ళు కూడా ఏజ్ గ్రూప్లో 60 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు కూడా అయ్యి ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు కూడా అంతంత మాత్రాన్ని ఉంది కనుక విద్యార్థులందరూ కూడా వాళ్ళ గురువులను సక్రమైన రీతిలో చూసుకోవాలని ఒక మంచి సంకల్ప బలంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు, అలాగే మన తాలూకా నెట్వర్క్, ఇంకా V9 వీళ్ళందరూ కూడా వాళ్ళే స్పష్టంగా వచ్చి ఈ కార్యక్రమాలని మరింత బలోపేతం చేస్తూ పబ్లిక్ అందించాలని, ఇలాగనే అన్ని కాలేజీల్లో అన్ని స్కూల్లో కూడా మంచి ప్రోగ్రెస్గా వెళ్ళాలనే ఉద్దేశంతో దీన్ని నడిపిస్తున్నారు. వాళ్ళకి అందరూ సహకారం, పొలిటీషియన్ సహకారం ఉండాలని కోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారు కూడా దీన్ని పరిగణనలో తీసుకొని వాళ్ళకి ఇలాంటి అవకాశాలు కూడా ఎక్కువగా కల్పించాలని మనస్ఫూర్తిగా. రామచంద్రరావు, డిఎల్బి హై స్కూల్లో నేను ఫిజికల్ డైరెక్టర్గా పనిచేశాను. ముఖ్యంగా మా స్కూల్ సుమారు ఒక 30 సంవత్సరాల పైనే మా డాక్టర్ బోర్డు హై స్కూలు, ప్రైమరీ స్కూలు, అదేవిధంగా జూనియర్ కాలేజీ కూడా ఇప్పుడు కూడా ఉండేవి. కానీ తర్వాత కాలానుగుణంగా అవి క్లోజ్ అయిపోయాయి. అయితే ఇప్పుడు మా పిల్లలు 98, 99 బ్యాచ్ ఏంటంటే ఎంతో గౌరవప్రదంగా, ఎంతో ఆప్యాయత అనురాగాలతో మా అందరినీ కూడా సుమారు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ ఎప్పుడు వస్తుంది, మా ఉపాధ్యాయుల్ని
మేము ఏ విధంగా సన్మానం చేయాలంటే ఎంతో ఉత్సుకతతో సుమారు 3 మాసాల నుండి వాళ్ళు ఎక్కడెక్కడ మేము చాలా స్పాటర్ అయి ఉన్నాం దూరంగా. అటువంటి మా అందరినీ కూడా ఎంతో ఇళ్ళకు వచ్చి సుమారు ఒక 10 నుంచి 15 మంది వచ్చి ఎంతో ఆప్యాయత అనురాగాలతో వచ్చి మమ్మల్ని అందరినీ ఇళ్ళకు వచ్చి దంపతుల్ని మాకు పాదాబోధన చేసి మా అందరినీ కూడా ఈరోజు 29కి 3 మాసాల నుంచి మా అందరినీ కూడా చేస్తూ కాంట్రాక్ట్ అవుతూ అదేవిధంగా ఈ వాట్సాప్లో గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తూ మా అందరినీ కూడా ఈరోజు ఇది నవ్వుతున్న భవిష్యత్తు. అంటే మరి ఇంకా ఇన్ ఫ్యూచర్లో జరుగుతుందని కానీ జరుగుతుందని కానీ నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ తాలూకా మెమరీస్ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే వాళ్ళు అంత చక్కగా మా పిల్లలైనా సరే ఇంత ఆదరాభిమానాలు చూపించకపోవడం కూడా. కానీ అవర్ స్టూడెంట్స్ ఏం చేద్దంటే మేము కొట్టాము వాళ్ళ విద్యాబుద్ధుల కోసం వాళ్ళు మంచి బుద్ధిగా రావాలని. వాళ్ళు కూడా ఎంతో ఇప్పుడు అందరూ కూడా మంచి క్రమశిక్షణగా ఎంత మంచి విద్యాబుద్ధులతో ఇప్పుడు వాళ్ళకి సుమారు 40 సంవత్సరాలు 15 + 25 40 సంవత్సరాలు వాళ్ళు కూడా మిడిల్ ఆఫ్ ది ఏజ్లో ఉండి పిల్లలతో సంసారంతో ఉన్నా సరే సుమారు ఈ వేదిక పైన అందరినీ కూడా ఈరోజు సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఎంతో భక్తిభావంతో గురువేదన ఉన్నటువంటి తాలూకా వినమ్రాన్ని కత్తిని చాటి చెప్పారు. అంచేత మేము నిజంగా వాళ్ళకి అభినందిస్తున్నాం. మా ఉపాధ్యాయుల తరఫున, మా డిఎల్పి స్కూల్ తరఫున, మా డిఎల్పి మేనేజ్మెంట్ తరఫున కూడా ఆశీస్సులు సదా వాళ్ళకు ఉండాలని చెప్పేసి ఎల్లగల్లో ఉండాలని చెప్పేసి మనస వాచ కరుణ కోరుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా చక్కగా చేసినందుకు ఈరోజు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ యానివర్సరీ చేస్తున్నాము. ఈ విధంగా మా టీచర్ని మా స్కూల్ విద్యార్థులు ఒకే వేదిక మీద చాలా సంతోషంగా ఉంది. అంటే వేరే ఊళ్ళో స్థిరపడి ఈరోజు అందరూ 20 సంవత్సరాలు కలగడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా టీచర్ని సత్కరించుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. మా పండగ లాంటి ఫ్రెండ్స్ అందరినీ కలవడము అందులోనే బాధగా ఉంది. మీరు ఏ ఇయర్లో చదివారు? 98, 99 బ్యాచ్. 20 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. చాలా బాగా జరిగింది. మొహాల్లో ఆనందం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా తర్వాత అందరం కలుసుకుంటున్నాం కదా, ఒకరొకరు మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళి ఆ టైం స్పెండ్ చేద్దాం. అలాగే ఏదైతే మాకు ఉన్నత స్థాయిలో ఉన్నామో దానికి కారణమైన గురువులు కూడా ఒకసారి కలుసుకొని వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకున్నామని ప్లాన్ చేసుకున్నాం. అది టీచర్లు చూసిన తర్వాత నాకు మాటలు లేవు. ఎందుకంటే టీచర్లు వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ పిల్లలు మమ్మల్ని ఆ విధంగా భావించి ఈరోజు వాళ్ళ కళ్ళలో నీళ్ళు చూసి సంతోషపడ్డాం మేము. అదేవిధంగా 25 సంవత్సరాల మా స్టూడెంట్స్ అందరూ కలిసి ఏకమై వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళందరూ పేరు పెట్టిన ధన్యవాదాలు. టీచర్లు కూడా వాళ్ళ ఆశీస్సు మాకు ఉండాలని మనసు 25 ఇయర్స్ బ్యాచ్మేట్స్ సంబంధించి టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదంతా కండక్ట్ చేసిన మా ఫ్రెండ్స్కి మెయిన్గా బాగుంది ప్రసాద్ ప్రొఫెసర్ తిరిగి ఈరోజు కలిసి చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు అందరితో తిరిగే ఈ టైంలో ఇలా తిరగడం అనేది ఇట్స్ బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ టీచర్స్ని అందరినీ సన్మానించడం కూడా ఇట్స్ ఏ గ్రేట్ మూమెంట్ ఫర్ us అండ్ we are all thanks to థ్యాంక్ యూ. ద్వారా ఈ సెలబ్రేషన్ ఫంక్షన్కి హ్యాపీగా ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ కృతజ్ఞత తెలియజేసుకోవడం మహా ఆనందంగా ఉంది. మీ మీడియా తరఫున మా విషయాలు అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్యోతి యాదవ్ ఈజ్ ఒలింపియన్ అండ్ నేషనల్ రికార్డ్ హోల్డర్ 110 మెడల్స్. ఆమె చీఫ్ గెస్ట్గా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదే అరకనంద సంస్థ అధినేత అయిన శ్రీ గౌరీ గారు వాస్కర్ నాగేష్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఆయన తాలూకా వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చి అందరికీ ఉత్సాహం కల్పించి ఫ్యూచర్లో ఈ విధంగా ఉండాలని ప్లానింగ్ చేసుకుని వెళ్ళాలి ముందుగా చెప్పి తెలియపరిచినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. యాజ్ ద డిఎల్ స్కూల్ 99 బ్యాచ్ కోఆర్డినేటర్గా మా టీం నుండి నేను ఈ విధంగా సక్సెస్ఫుల్ తీసుకెళ్ళి మా తాలూకు ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చి ఈ విధంగా ఘన విజయానికి చేకూర్చినందుకు వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలానే మా అందరి తరపున ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మీకు ఎప్పటికీ కృతజ్ఞులై